ఏమో చూడలేదు బట్ ఫస్ట్ టైం నేను చూసాను బట్ చాలా ఎగ్జాక్ట్ ఉన్నాను ఎప్పుడు చూడాలా సిద్ధు ఎలా అనిపించింది? అనుపమ గారు చూడలేదు అట్లా నాకు రియాలిటీ అయితే చూడలేదు వెయిటింగ్ గాంధీ సీన్స్ ఎలా అనిపించాయి మ్యామ్? చాలా బాగున్నాయి అసలు ఎక్సలెంట్ టిల్లు మూవీ ఒక్కటి కూడా చూడలేదు నేను ఇప్పుడు దాకా కానీ ఇప్పుడు ఎగ్జైట్ అయ్యాను సూపర్ ఉంది మొత్తం కిరాక్ ఉంది దానికోసం చాలా వెయిటింగ్ ఎప్పుడు వస్తాడా ఎప్పుడు చూడాలి మేడం డైలాగ్స్ చెప్పారా ఒకసారి? డైలాగ్స్ ఎలా ఉన్నాయి? మా అమ్మాయి కానీ నాకు బ్లాక్ బస్టర్ అవుతుందా? బ్లాక్ బస్టర్ అంటే సూపర్ స్క్వేర్ భయ మైండ్ బ్లో ఎన్నిసార్లు చూస్తే ఇంకా చూడాలనే పిల్లన్న పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనుపమ కొత్త కేటగిరీ చాలా బాగుంది మరి అంతే ఇప్పుడు జనరేషన్ అదే కావాలి కదా భయ క్యారెక్టర్ సెట్ అయ్యారు కదా క్యారెక్టర్ ఏమైనా చేయాలి వేరే లెవెల్ భయ చాలా బాగుంది నాకైతే ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే డబుల్ ధమాకా కదా హార్ట్ బ్రేక్ అయింది మళ్ళీ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది కూడా కంప్లీట్ నీ పేరు లిల్లీనే కానీ మనిషేమో రాధిక నువ్వు ఒక రాధిక జాతికి చెందిన ఆడపడిచివి నీలాంటి వాళ్ళు రాధికాలు అందరూ రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ లో చదువుతుంటారు ఆ కాలేజ్ ఎక్కడ ఉండదు అక్కడ ఎక్కడ గొట్ట మీద ఉంటది అక్కడ నుంచి బయటకు వచ్చి అందరూ టెలిస్కోప్ ఎక్కడ ఉన్నారు ఎవరిని పాగల్ చేస్తామనేసి నేను లాస్ట్ ఇయర్ మిస్ సూపర్ సీన్ అని ఒకటి కలిసి ఆవిడ పేరు రాధిక బాగా ఎంజాయ్ చేశాను ఇల్లు ఉన్నంత వరకు రాధిక ఒక లైలా ఒక చెక్కిచ్చిపోయింది బ్రో నాకైతే అంటే లిటరల్లీ నేను వెయిట్ చేసిన టిల్లు 1 లెక్కనే ఉంటుందా లేకపోతే 2 ఏమైనా బెటర్గా ఉంటుందని చెప్పేసి వెయిట్ చేసిన నాకైతే పిచ్చి పిచ్చి నచ్చేసింది. అనుపమ క్యారెక్టర్ ఉంది బ్రో. అనుపమ క్యారెక్టర్ చెప్తున్నా భయ అనుపమ క్యారెక్టర్ ఇంతకుముందు సినిమాలన్నీ ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అర్థమైందా? ఇంతకుముందు సినిమాలంతా జస్ట్ శారీ కట్టుకొని ఈడికి కట్టుకొని గుడ్డు మీద కట్టుకున్నది కానీ దీంట్లో అయితే వార్డు లెక్క చూపించింది డైరెక్ట్ అయితే వేరే లెవెల్ అనుపమని వాడుట్లా సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళు తప్ప ఇంకెవరు రాలేదు ఈ హీరోకి అటు సెట్ అయితే తప్ప ఇంకొవ్వరు తీసిన సెట్ కాదు ఇట్లా చూపించాలి హీరోయిన్ చూపిస్తే చెప్తుంది కదా అంటే కొందరు ఎట్లుంటారు తెలుసా అనుపమ అంటే కొంచెం సాంప్రదాయంగా ఉంటుంది అది అని చెప్పేసి అనుకుంటారు ఇప్పుడు రాడే రాంపి ఏంది మా అనుపమ ఏంది ఇట్లుంది అని చెప్పేసి అంటే ఈ మూవీ వచ్చిన తర్వాత ట్రైలర్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆడియన్ డైలాగ్ అంటే తెలుసా నా హార్ట్ చాలా వీక్ కార్ సీన్ చూసిన తర్వాత ప్రతి ఒక్క ఆడియన్ అనాల్సిందే నేను ఏమంటున్నా ఒకటి ఫస్ట్ నేను అక్కడ టాకీసిల్నే సిద్ధాన్ని అడుగుదామనుకున్న క్వశ్చన్ ఏంటంటే ఎందుకని చెప్పేసి టిల్లు 1కు టిల్లు 2 మేము చూడాల్సిన అవసరం ఏముంది స్క్వేర్ అని చెప్పి తీసిరు అల్ల రాధికనే ఇలా అనుపమ లెక్క మార్చిరు ఇది మేము ఎందుకు చూడాలి అని చెప్పేసి క్వశ్చన్ రేజ్ చేద్దాం అనుకున్నాం బట్ అతను మాట్లాడిన ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసుకుంటే దీనికంటే స్టిల్ 1 కంటే 2 ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి అర్థమైపోయింది.